భయపడే వాళ్ళు భయపడతారు అన్న. నేను ఎంజాయ్ చేసే సీన్లు ఉన్నాయి, ఎంజాయ్ చేసిన. అంతేనా? అంటే ఈ సినిమా చూస్తే ప్రభాస్ ఏ సినిమాలో అంటే వెనకకెళ్ళినట్టుందా, ఇంకా అంటే పాత సినిమాలో యంగ్ గా అన్న కనిపిస్తుంది ఇంకా? అన్ని పాతయి కొత్తయి అట్ట ఇట్ట నాకు సంబంధం లేదన్న. ఇప్పుడు నువ్వు నాకు ఒక అట్టిపండు నాకు ఇచ్చినావు అనుకో, నేను మొత్తం తినను, తొక్క తీసి అట్టిపండు తినేసి తొక్క పడేస్తా. అర్థమైందా? అవునా? తొక్క కూడా తింటా అంటే అది మీ కర్మ, నేనేం చేయను. అంతేనా? చెప్పన్నా, నచ్చింది మరి? తొక్క కూడా తింటా అంటే అది మీ కర్మ, నేనేం చేయను. ఏమన్నా ప్రభాస్ గారు డాన్స్ ఏమన్నా వేసినా? డాన్స్ అన్ని నాకు కావాల్సినవి అన్ని చూసిన నేనైతే ఫుల్ హ్యాపీ. ఈ రోజే దసరా నాకు, ఈ రోజే దీపావళి, ఈ రోజే సంక్రాంతి, ఈ రోజే హోలీ. రేటింగ్ 10 కి ఎంత ఇస్తారు మరి? ఎంతైనా ఇచ్చుకోవచ్చా, నీ ఇష్టం వచ్చినా తీసుకో. నువ్వెంత ఇస్తావు? మేము 100 బీర్లు తాగినా ఇంత కిక్కు రాదన్న. అంతేనా? అలా ఉంది కదా, ఏంది మంది తాగితేనే కిక్ వస్తుంది, ఆన్సర్ రాదా అన్నాడు చూడు, అత్త అంత కిక్ ఇచ్చింది. మరి మారుతి డైరెక్టర్ గారు హ్యాపీగా ఉండాలి అని ఏడ్చిండు ఎందుకు అట్లా? ఆడియో రిలీజ్ ఆయన ఎందుకు ఏడ్చిండో నాకు తెలియదు, నేనైతే ఫుల్ హ్యాపీ. అంతేనా? ఈసారి ఎవరన్నా డైరెక్టర్లు చెప్తున్నా, ఎవడన్నా నేను ప్రభాస్ తోటి సినిమా తీస్తా అంటే స్పిరిట్ ముగ్గురిని కాదు, మీకు దమ్ముంటే 30 మందిని పెట్టండి. స్పిరిట్ పోస్టర్ చూసారా? స్పిరిట్ ప్రభాస్. నేను అదే చూడలే, ఇదే చూసారా? ఏదైనా కానీ చాలా బాగుంది, సినిమా బాగుంది, సినిమాలో ఉన్న అమ్మాయిలు బాగురు, అర్జున్ రెడ్డి డైరెక్టర్, సామాన్ బాగున్నాయి. అంతేనా? అర్జున్ రెడ్డి డైరెక్టర్ తీస్తుండే ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ అని. తీయని అన్న, నువ్వు తీసినా ఓకే నాకు, ఈయన తీసినా ఓకే, ఆయన తీసినా ఓకే, ఈయన తీసినా ఓకే, ఎవరు తీస్తే అన్న అంటే రాజమౌళి కొడుకే డైరెక్టర్ కావాలా? నువ్వు కాకూడదా? చెప్పన్నా, త్రివిక్రమ్ కొడుకే డైరెక్టర్ కావాలా? ఈయన కొడుకు కాకూడదా? వాళ్ళందరూ ఉంటారట స్పిరిట్ లో మొత్తం అన్న, మంచిదే కదా. ఇప్పుడు చిరంజీవి కొడుకే హీరో కావాలి కానీ నీ కొడుకు కాకూడదా? చెప్పు. నాగార్జున కొడుకే హీరో కావాలి కానీ ఈయన కొడుకు కాకూడదా? నువ్వు కూడా కావచ్చు కదా హీరో, ఎవడని కావచ్చు, కానీ నేను హీరో కావాలి అనే థాట్ ఉండాలి, నేను డైరెక్టర్ కావాలి అనే థాట్ ఉండాలి. ఆ థాట్ ఉన్నవాడు కంపల్సరీ అవుతాడు. నేను మూవీలో ఆఫర్ ఇచ్చిరాట, మినిమం డిగ్రీ మొత్తం ట్రోల్ అయినందుకు, ఇమేజ్ వచ్చినందుకు నీకు మూవీలో సందీప్ రెడ్డి వంగ సినిమాలో ఆఫర్ ఇచ్చిరాట. ప్రభాస్ తర్వాత నేనే. అంతేనా? మంచి కామెడీ రోల్ పడ్డదని విన్నా, మరి నిజమా? పెట్టుకో, ప్రభాస్ తర్వాత ఇప్పుడు భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో నెంబర్ 1 హీరో ఎవరన్నా అంటే ప్రభాస్ తర్వాత నేనే. ఏమో అల్లు అర్జున్ తర్వాత నేనే అన్నావు, ఇప్పుడేమో ప్రభాస్ తర్వాత నేనే అంటావు. అర్థమైందా? అల్లు అర్జున్ నా అందం కింద పనికొస్తాడా? చెప్పు. అల్లు అర్జున్ కంటే అందంగా ఉన్నా, అల్లు అర్జున్ కంటే అందంగా ఉన్నా, బాలకృష్ణ కంటే డైలాగులు మంచిగా చెప్తా, కమల్ హాసన్ కంటే మంచిగా యాక్టింగ్ చేస్తా, చాయ్ వాళ్ళ పిఎం అయ్యిండు, 90 వాళ్ళ సీఎం అయ్యిండు, నేను హీరో కాలేనా? అయితా, ఖచ్చితంగా అయితా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అయితా. నా సినిమాకు నీకు టికెట్ కూడా అర్థమైనా?